నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే సరికొత్త సీజన్ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, హౌస్ డిజైన్ వంటి పనులు పూర్తయినట్లు సమాచారం. ఆగస్టు మొదటి వారంలో షో లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 పై ఇప్పటి నుంచే బజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ఈ నయా సీజన్ కి సంబంధించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే బుర్లి తెరపై అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న షోగా బిగ్ బాస్ నిలిచింది. ఇప్పటికే 7 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. సీజన్ 6 రేటింగ్ పడిపోవడంతో ఉల్టా పుల్టా అంటూ కొత్త కాన్సెప్ట్ తో సీజన్ 7 తీసుకువచ్చారు. ఫలితంగా గత సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఒక సామాన్యుడు విజేత కావడం హైలైట్ అయ్యింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టాప్ సెలబ్స్ ని వెనక్కి నెట్టి టైటిల్ సొంతం చేసుకున్నాడు. సీరియల్ నటుడు అమర్దీప్ చౌదరి రన్నరప్ గా నిలిచాడు. మొదటి నుండి టైటిల్ విజేత అనుకున్న శివాజీ 3వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆ జోష్లో ఇప్పుడు సీజన్ 8 ని మరింత విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో కాంట్రవర్సీల్లో ఉన్న సెలబ్రిటీలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారట. సోషల్ మీడియాలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న యూట్యూబర్స్ పై కూడా మేకర్స్ దృష్టి పెడుతున్నారట. తాజా సమాచారం ప్రకారం 8వ సీజన్లో 2 జంటల్ని తీసుకువస్తున్నారట. గతంలో భార్యాభర్తలపైన వితికా వరుణ్ సందేశ్ ని జంటగా హౌస్లోకి పంపించారు. అలాగే సీజన్ 6లో సీరియల్ నటి మెరీనా తన భర్త రోహిత్ తో పాటు షోలో పాల్గొంది. లేటెస్ట్ సీజన్లో ఏకంగా 2 జంటలు ఎంట్రీ ఇస్తాయని అంటున్నారు. పైగా వాళ్లకు స్పెషల్ రూమ్స్ కూడా కేటాయిస్తారు అని సమాచారం. ఇందులో నిజమెంత ఉందో తెలియదు, కానీ నెట్టింట మాత్రం వైరల్ గా మారింది. హౌస్ లో మసాలా కంటెంట్ కోసమే ఈ ప్లాన్ అంటున్నారు. జంటల మధ్య ముద్దులు, హగ్గులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎటు భార్యాభర్తలే కాబట్టి పెద్దగా విమర్శలు తలెత్తే అవకాశం ఉండదని మేకర్స్ ఆలోచనగా తెలుస్తోంది. ఇక సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బర్రెలక్క, కుమారి ఆంటీ, రీతు చౌదరి, రాజ్ తరుణ్, హేమ, సురేఖవాణి, బంచిక్ బబ్లు, కిరాక్ ఆర్పి, బుల్లెట్ భాస్కర్ వంటి సెలబ్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అనూహ్యంగా వేణుస్వామి సైతం హౌస్ లో అడుగు పెడుతున్నారట. ఇటీవల కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వేణుస్వామికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. అలాగే వరుసగా 6వ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారని సమాచారం. బిగ్ బాస్ సీజన్ సక్సెస్ఫుల్ గా సాగుతుండగా మరోవైపు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చాలా కాలంగా సంప్రదాయవాదులు బిగ్ బాస్ షోని వ్యతిరేకిస్తున్నారు. బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో కేసులు కూడా వేశారు. మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నాగార్జున సైతం ఎన్ని విమర్శలు వచ్చినా హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవడం లేదు. అందుకు కారణం బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ అని చెప్పాలి. చూడాలి మరి బిగ్ బాస్ సీజన్ 8 ఏ మేరకు మంచి టీఆర్పీని తెచ్చుకుంటుందో. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.